చాటున మరుగుపరిచి మాట్లాడు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. దేవుని నామంలో ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలేం బాగాలేదయ్యే పరిస్థితి ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంత బాగానే ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినొచ్చా తినకూడదా? నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు, ఇది ఒక పెద్ద సందేహం, పెద్ద డౌటు కదా. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు వినబడుతున్నాయా మీకు? రైట్. మనము దేవుని ప్రజలమై ఉన్నాం. మనము దేవుని సృష్టి అయి ఉన్నాం. మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుడు మన అందరినీ సృజించాడు. 100వ కీర్తనలో భక్తుడు అంటాడు, మనలను మనమే సృజించుకొనలేదు, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము అనే మాటను మనం అక్కడ చదువుకుంటాం. కాబట్టి ఈ సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం నమ్ముతున్నాం. నమ్ముతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రారంభ దినాల నుండి కూడా విగ్రహారాధనను ఒప్పుకోలేదు. దానికి మూల కారణం, దేవుడు మాత్రమే పూజించబడాలి, దేవుడు మాత్రమే ఆరాధించబడాలి, ప్రజలు ఆయనను మాత్రమే సేవించాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి మాత్రమే మనం తండ్రిగా ఆరాధించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో విగ్రహాన్ని కానీ, ఏ రూపాన్ని కానీ, ఏ ప్రతిమను కానీ చేసుకొనకూడదు అని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవడానికి వీలు లేదు. మళ్ళీ చాలా సందర్భాల్లో మనం సిలువను చేసుకుంటాం. సిలువ అంటే ఆ సిలువ మీద ఎంతోమంది చనిపోయారు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువుకి అటుపక్కన ఒకడు ఇటుపక్కన ఒకడు కూడా చనిపోయారు. వాళ్ళెవరు? బందిపోటు దొంగలు అని మనం మొన్న నేర్చుకున్నాం. అలాంటి వారు కూడా చనిపోయారు సిలువ మీద. అంటే సిలువ కాదు మెయిన్, సిలువ మీద ప్రాణం పెట్టిన యేసయ్య ద్వారా మనకు రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సిలువను పూజ చేయొచ్చా? సిలువకు దండం పెట్టుకోవచ్చా? ఒకవేళ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, సహజంగా ప్రార్థన చేసినప్పుడు సిలువ వేస్తారు, ఇంటి మీద సిలువ ఉంటుంది, తప్పులేదు. సిలువ అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? డైరెక్ట్గా ప్రభు. అంతే తప్ప సిలువను మనం పూజించడానికి, ఒక గుర్తుగా పెట్టుకోవడానికి వీలు లేదు. మన హృదయం నిండా సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మందిరం కట్టడానికి బేతేలులో ఒక స్తంభాన్ని నిలబెట్టడానికి యాకోబు నిర్ణయించుకున్నప్పుడు, రాహేలు తెచ్చినటువంటి ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనంలో ఆ విగ్రహ ప్రతిమలను పారవేసిన తర్వాత అప్పుడు పనిని మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం.
కాబట్టి ఈ లోకంలో అనేక రకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆరాధన చేస్తున్నారంట. ఏమని రాసుకున్నారంటే, తెలియబడని దేవునికి. అంటే ఎవరో తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎవరో మాకు అర్థం అవట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక పేరు చెప్తున్నారు. కాబట్టి ఏ దేవుడు ఈయనంటే తెలియబడని దేవుడు. ఊరేంటో తెలీదు, పేరేంటో తెలీదు, ఎట్టా ఉంటాడో తెలీదు. తెలియబడని వాళ్ళకి అంతవరకే తెలుసు. జీవము లేని దేవునిని, లేకపోతే జీవము లేని దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని ఆరాధించే విధానాలు మనకు తెలుసు. వాటిలో నుండి ఎక్కువ శాతం మనం అందరం ప్రభువు నమ్ముకుని వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విగ్రహారాధన విషయంలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. భక్తి అంటే ఏదో ఇక్కడ హడావుడి చేసి వెళ్ళిపోవడం కాదు. మీరు ప్రతి క్షణాన్ని చాలా జాగ్రత్తగా గడపాలి. కొద్దిమంది ఊరికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు బయటికి వెళ్ళిపోయి. ఇక్కడ చాలా భయభక్తులతో ఉంటారు, బయటికి వెళ్ళి ఏమీ జాగ్రత్త లేకుండా బ్రతుకుతారు. అది భక్తి కాదు. దేవుడు దాన్ని మెచ్చడు, దేవుడు ఆనందించడు అలాంటి విషయాలు. మనం ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, మీరు విగ్రహముల జోలికి పోకుండా, అసలు వాటి జోలే మనకు అనవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 16వ కీర్తనలు అంటాడు, వాటి పేర్లు నా నోటకి ఎత్తనో, యేసు రక్తమే జయం. వాటి పేర్లు కూడా నోటికి ఎత్తకూడదు. అతని పేరుతో పిలవాలి, పలకపోతే పోతాడు, అతడికే నష్టం. ఎప్పుడు పిలిచినట్టే పిలవాలి, అంతేగాని ఆ 40 రోజులు ప్రత్యేకంగా పిలవాల్సినంత రూలేమీ లేదు. గౌరవంగా పిలువు, మర్యాదగా పిలువు, ప్రేమతో పిలువు, అంతేగాని ప్రత్యేకమైన పేర్లేమీ లేవు. అది కూడా విగ్రహారాధన. దేవుడు దానిని అంగీకరించడు. దేవునికి ఉన్నటువంటి ఒక పేరేంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని, రోషము గల దేవుడై ఉన్నాడు. అందరు చెప్పండి ఈ మాట. మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని, రోషము గల దేవుడు. ఆయన ప్రేమ గల దేవుడు అనే మాట ఎంత నిజమో, రోషము గల దేవుడు అనే మాట కూడా ముమ్మాటికి నిజం. ఆయన ఎవరు అంటే రోషము కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అన్నాడు దేవుడు. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. దేవుని మహిమను మనం తీసుకోకూడదు, ఏ మనిషికి ఇవ్వకూడదు, ఏ విగ్రహానికి ఇవ్వకూడదు, ఏ గొప్పవానికి ఇవ్వకూడదు. కొద్దిమంది రాజకీయ నాయకులకి ఇచ్చేస్తారు మహిమ, కొద్దిమంది మేలు చేసిన వాళ్ళకి ఇచ్చేస్తారు మహిమ. అతడు నీకు మేలు చేసిన వాడే, కానీ మహిమకు పాత్రుడు దేవుడు ఒక్కడే.
మహిమకు అర్హుడు దేవుడు ఒక్కడే. నీవు మహిమ ఇవ్వాలి అంటే ఆ మహిమ ఎవరికి చెందాలంటే దేవునికి మాత్రమే చెందాలి. ఒకవేళ అలా కాకపోతే ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడంట కదా. రకరకాల కొలిములు ఉంటాయి మనకి. కంసాలి వాని కొలిమి ఉంటుంది, కుమ్మరాయిన దగ్గర కూడా కొలిమి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. పని చేసే వాళ్ళ దగ్గర కూడా కొలిమి ఉంటుంది. ఏం అడ చూస్తున్నారు మీరు? ఉంటుందా? కానీ దేవుని దగ్గర కొలిమి ఉందంట. అదే కొలిమి అంటే ఇబ్బంది అనే కొలిమి. ఎవరికి పెడతాడో తెలుసు ఈ కొలిమిలో? ఎవరైతే దేవుని మహిమను వేరే వాళ్ళకి ఇస్తారో. దేవునికి స్తోత్రం. అల్లుడు దేవుడు అవడో అర్థమవుతుంది. కడిగి నెత్తి మీద పోసుకోవసరలా. అర్థమవుతుందా? దేవుడే దేవుడు. అర్థమవుతుందా? మన వాళ్ళు అట్లా చేశారు, అందుకని ఆడు నెత్తి మీద ఎక్కి తొక్కుతాడు. యేసు రక్తమే. అల్లుడిని అల్లుడిగా ప్రేమించు, గౌరవించు, సన్మానించు, యోగ్యునిగా చూడు. అంతే, అంతవరకే. మనిషి అతడు అంతే, దేవుడు కాదు. దేవుని స్తోత్రం. తల్లి దేవుడని, తండ్రి దేవుడని, గురువు దేవుడని, వైద్యుడు దేవుడని, ఇట్లా రకరకాల విధానాలు మనకు బోధించారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, సత్యం ఏంటంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక డైరెక్ట్గా మనం వచ్చేస్తే ఈ విగ్రహాలు అర్పించే విషయం, అన్య విధానాల్లో నుండి క్రీస్తుని తెలుసుకున్న వారికి ఇది ఒక పెద్ద పరీక్ష. ఒకప్పుడు అన్యులుగా ఉండి అప్పటి వరకు లోకంలో జీవించి విగ్రహారాధన చేసి అన్ని గుళ్ళకి వెళ్ళి అన్నీ తిని అన్నీ చేసి ప్రభువుని తెలుసుకుని సత్యం తెలుసుకుని బయటకు వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం గడ్డు పరీక్ష. నీకు నిజంగా ప్రభువుని సంతోషపెట్టాలనే మనసు ఉంటే ఆయన చెప్పింది చేస్తావు. మధ్య మార్గంగా పోవాలనుకున్నప్పుడు అన్ని పనులు చేస్తావు. ప్రజలను సంతోషపెట్టాలనుకున్నప్పుడు ఈ దేవుణ్ణి కూడా పక్కన పెట్టి అందులోనే ఆనందిస్తావు. ఏది కావాలనేది మన ఇష్టం. ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, మన దేవుడు ఎవరి మీద బలవంతంగా భక్తి రుద్దడు. ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నీ ఇష్టం, తినాలనుకుంటే తిను అని చెప్పాడు. ఏ ఫలం? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఏదైనా తోటలో దేవుడే పెట్టి అన్ని పండ్లు తినొచ్చు, నీవు ఈ పండు మాత్రం తినొద్దు. ఒకవేళ తింటే నీవు చనిపోతావు అని చెప్పాడు. మీరు చావరు అని చెప్పాడు అపవాది. అర్థమవుతుందా? తినొచ్చు అని చెప్తాడు అపవాది మీ దగ్గరికి వచ్చి. తినకూడదు అని ఏదైతే దేవుడు చెప్తున్నాడో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి అంటే ఏంటో తెలుసా? విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టాలి ఒక స్టెప్. రెండో స్టెప్, ఏదైతే చేపట్టాలో వాటన్నిటినీ చేపట్టాలి. ఇదే భక్తి. ఏది విడిచిపెట్టాలో వాటన్నిటినీ కంప్లీట్గా విడిచిపెట్టాలి. ఏదైతే గట్టిగా పట్టుకోవాలో వాటిని గట్టిగా పట్టుకోవాలి. అదే భక్తి అంటే. అంతకుమించి ఏమీ లేదు. విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోయినా భక్తి కాదు, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోకపోయినా భక్తి కాదు. అది భక్తి కాదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన మీద బలవంతంగా భక్తిని రుద్దడు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను స్వతంత్రులుగా కలుగు చేశాడు, బానిసలుగా చేయాలి ఆయన మనని. నువ్వు నా దగ్గర ఉండే పడి చేయాల్సిందే అంటే ఒప్పుకోట్ల. ఆయన నీ ఇష్టపూర్వకంగా చెయ్యి, ఆనందంతో ఆరాధించు, సంతోషంగా సేవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు అక్కడే. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. మనం ఆయననే ఆరాధించాలి. దేవుని స్తోత్రం. సమాజంలో ఉన్న మనం, సొసైటీలో ఉన్న మనం, బంధుమిత్రుల మధ్యలో ఉన్న మనం, అన్ని జనుల మధ్యలో ఉన్న మనం, బహుదేవతారాధన జరుగుతున్న ప్రజల మధ్యలో ఉన్న మనం, వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్న ప్రజల మధ్యలో ఉన్న మనం, సత్యము అసత్యము ఏంటో, చీకటి వెలుగేంటో తెలియకుండా బ్రతుకుతున్న ప్రజల మధ్యలో ఉన్న మనం, అలాంటి బంధువులు, స్నేహితులు, చెప్పండి, కొలీగ్స్, ఇలాంటి రకరకాలైనటువంటి కమ్యూనిటీ మధ్యలో ఉన్నటువంటి మనం
ఎలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని ప్రజలకు తగినట్టుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అర్థమవుతుందా? నిన్న ఒక ఆయన కన్నవరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఇదిగో మన పార్టీలో ఉంటూ కూడా వేరే పార్టీలో చర్చలు జరిపే వాళ్ళు ఉన్నారు అని మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఉండటానికి ఎక్కడున్నాడు? మన పార్టీలోనే ఉన్నాడు, కానీ ఎదురు పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. మొత్తానికి ఈడేదో అనుమానించదగ్గ వ్యక్తి అని బయటపెట్టాడు. మనం రాజకీయం మాట్లాడట్లా, జస్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నా వారై ఉండాలి. ఎవరి వారం చెప్పండి? ఎవరి వారం? మనము యేసయ్య వారం. దేవుని స్తోత్రం. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. హల్లెలూయా. మనము ఆయన వారమై ఉండాలనంట. దేవుడు ఏం చేశాడు? అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. చెప్పండి మాట. అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ప్రభు ఏం చేశాడు? మనల్ని చెప్పండి. మనం ఆయన వారమై ఉండాలని, మనం ఆయన ప్రజలమై ఉండాలని, మనం ఆయన బిడ్డలమై ఉండాలని అంట అక్కడి నుండి వేరు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము వేరుపరచబడిన ప్రజలం. చెప్పండి పక్కనలతో, చెప్పండి మాట. మనము వేరుపరచబడిన ప్రజలం. అంటే చెప్పండి, చెప్పండి. మనము వేరే. ఏంటి వేరే? ఏంటి తేడా? ఏంటి? ముక్కులు ఏమన్నా 2 ముక్కులు ఉన్నాయా? చెవులు ఏమన్నా 4 ఉన్నాయా? ఏంటి వేరే అంటే? అన్యజనుల విధానాలన్నిటికీ మనం వేరే, వాళ్ళ పద్ధతులన్నిటికీ వేరే, వారి ఆచారాలన్నిటికీ, వారి సాంప్రదాయాలన్నిటికీ, వారి విధి విధానాలన్నిటికీ మనం ఏమవ్వాలి? అప్పుడు మాత్రమే మనం ఆయన వారం అవుతాం. దేవుని స్తోత్రం. ప్రభు రాబోతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? ఆయన వారి కోసం. ఎవరి కోసం? ఎవరి కోసం వస్తాడు ఆయన? అటు ఇటుగా ఉన్న వాళ్ళ కోసం రాడు ఆయన. ఆయన వారుగా ఎవరైతే ఉంటారో వారి కోసం ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి వేరు పరచితిని. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చెప్పండి మాట అందరూ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? లోకంలో ఉన్న మర్యాదను అనుసరింపకూడదు. దేవుని స్తోత్రం. మేము చిన్నప్పటి నుండి పెరిగిన విధానాలు ఎట్లా ఉండేవంటే, కంప్లీట్గా సమర్పణ ఉంటేనే బాప్తిస్మం. ఏ నగలు, ఏ అలంకరణ పెట్టుకోవడానికి ఊరుకునే వాళ్ళు కాదు సేవకులు. ప్రతి అలంకరణ వెనక
అన్యజనుల సాంప్రదాయాలు ఉన్నాయి. మీరు పెట్టే ప్రతి దానికి వెనకాల ఒక రీజన్ ఉంది. ఊరికే పెట్టుకోవట్లా. మీరు పెట్టే కాళ్ళకు మెట్టెల దగ్గర నుండి, పట్టీల దగ్గర నుండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చరిత్రలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదివితే మీకు ఆ విధానాలు తెలుస్తాయి. మనము ఈ లోక మర్యాదను అనుసరింపక, దేవుని స్తోత్రం, ప్రభువు కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటే మీరు ఆయన వారు అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన కొడుకు రావడంతో తండ్రి ఉంగరం పెట్టాడు కదా, ఉంగరాలు లేవా బైబిల్లో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ప్రతిష్ఠిత జీవితం అనేది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు చదివితే వాక్యంలో ఆది కాండంలోనే యాకోబు అంటాడు, మీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టమన్నాడు. అప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమని చెప్పాడు. కాబట్టి అలంకరణల విషయంలో మోషే కూడా చెప్పాడు. మోషే కూడా నిర్గమకాండంలోకి వచ్చేసరికి అక్కడ కూడా చెప్పాడు ఇశ్రాయేలీయులందరితో. అంటే అంత మెట్టులోకి మనం ఎక్కడలా. దేవుని స్తోత్రం. ఇది నల్ల బోధ కూడా ఎట్లా ఉందంటే మనం కూడా చాలా జాగ్రత్తగానే బోధించుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే సరే ముందు మనిషి వస్తే వాక్యం వింటే మెల్లగా అతడే సరి చేసుకుంటాడులే అని. నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఈ లోక మర్యాదను అనుసరి మనం చేసే వాటిల్లో ఎక్కువ భాగం లోక మర్యాదలే, ఎక్కువ భాగం అవే జరిగిస్తున్నాం. మనం ఆయన వారమై ఉండాలంటే మనం ఈ లోకానికి వేరే ఉండాలంటే ఊరి చివరికి వెళ్ళిపోయి గుడిసేసుకొని ఉండమని కాదు, లేకపోతే అడవిలోకి వెళ్ళి బ్రతకమని కాదు. ప్రజల మధ్యలోనే ఉంటాం. చెప్పండి, నీళ్ళలోనే ఉంటుంది పడవ, కానీ నీరు పడవలోకి రాకూడదు. అంతేగా? నీరు వస్తూ రావడం ప్రారంభిస్తే ఏమవుద్ది? బుడమేరు ఎప్పుడు లేదా విజయవాడ దగ్గర, కృష్ణా నది ఎప్పుడు చూడలేదు విజయవాడలో. కానీ సమస్యలు ఏంటి? ఆ నదిలో ఉండాల్సిన నీరు ఎక్కడికి వచ్చింది? బుడమేరులో ఉండాల్సిన నీరు ఎక్కడికి వచ్చింది? దానివల్ల ఏం జరిగింది? ఎంతో నష్టం జరిగింది. ఎన్ని వేల ఫీజులు పోయినాయో, యేసు రక్తమే, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందో. నీరు ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. కానీ ఇది ఎక్కడికి వచ్చింది? మెల్లగా గండిపడి వచ్చేసింది. మనం లోకంలోనే ఉంటాం, కానీ గండి పడకూడదు. గండిపడి లోకంలో మనలోకి రాకూడదు. దేవుని స్తోత్రం. మనం లోకంలోనే ఉంటాం, కానీ లోకం మనలోనికి రాకూడదు. చెప్పండి మాట, చెప్పండి అమ్మా. కొంచెం మాట్లాడండి. కూర వండుకుని వచ్చి ఉంటారుగా, అది కొంచెం ఆకలి వేస్తే గట్టిగా తినొచ్చు ఇంటికి వెళ్ళి. మనం లోకంలోనే ఉంటాం, కానీ లోకం మనలోనికి రాకూడదు. పడవ నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళు పడవలోనికి. అర్థమవుతుందా? ఏం అర్థం అవట్లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మనం లోకంలో ఉంటాం. అన్ని జనులు ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. మనం ఏ ఒక్క వ్యక్తిని ద్వేషించడానికి వీలు, ఏ ఒక్క మతాన్ని ద్వేషించడానికి వీలు లేదు. కానీ సత్యాన్ని గ్రహించుకుని అందులో నడుచుకోవటమే భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే ఈ యొక్క ఆరాధన విషయంలో, సమర్పణ విషయంలో, ప్రతిష్ఠిత విషయంలో చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. కొద్దిమంది అంటారు తీస్తే సరిపోయిందా, బుద్ధి మారి వచ్చిందా అంటారు. సరే, సమర్థించుకోవటం కట్ట. కొద్దిమంది అంటారు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన ఉందా, నోరు తెరిస్తే అంతా పాకి దొడ్డేగా అని కొద్దిమంది. సరే, నోరు పాకి దొడ్డ అయితే బట్టలు మురికి చేసుకోవసరం లేదుగా, నోరు శుద్ధి చేసుకుంటే సరిపోద్ది. తెల్ల బట్టలో తప్పేమీ లేదు. దేవుని స్తోత్రం. సమర్పణలో తప్పేమీ
లేదు. ఈ సమర్పణ కూడా నీకు వాక్యం అర్థమయ్యి, ప్రతిష్ఠిత యొక్క విలువ నీకు అర్థమయ్యి, నీ అంతటా నీవు స్వచ్ఛందంగా చేసేదై ఉండాలి. హల్లెలూయా. బలవంతంగా మాయి తీసేయి. నా వివాహ విషయంలో నేను ఈ ప్రార్థన చేసుకున్నా. ఎన్నో సంబంధాలు కాంతారావు గారు అని పాస్ట్ గారు తీసుకొచ్చారు వైజాగ్ నుండి, గాజువాక. అక్కడ నుండి ఒక సంబంధం, ఎమ్మెల్యే గారి సంథింగ్ ఏదో రిలేషన్ అని. మనకు అంత వద్దులే అనుకున్నా, యేసు రక్తమే. చాలా సంబంధాలు వచ్చినాయి. ఒకళ్ళైతే అచ్చంగా నేను చెప్పానని తీసేసి కూర్చోబెట్టారు పెళ్లి చూపుల్లో. ఏం తీసేసి చెప్పరేటమ్మా? అబ్బే, నా కొరకు ఎందుకు ఇవి? అసలు వాక్యం అర్థం అవ్వాలి నీకు. మనం ఏం చేస్తున్నావో మనకి తెలియాలి, అంతే కదా. అప్పుడు ఆహారం ఎందుకు తింటున్నావో నీకు అర్థమైతే తింటావు, మందులు ఎందుకు వేసుకుంటున్నావో నీకు అర్థమైతే చెప్పరేంటమ్మా, బలవంతంగా వేసుకో, సంతోషంగా వేసుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. వాకింగ్ ఎందుకు చేస్తున్నావో నీకు అర్థమైతే చెప్పరేంటమ్మా, అలారం పెట్టుకుని మరి తెల్లారుజామున లేచి వాకింగ్కి వెళ్ళి వస్తావు. నీకు భక్తి కూడా అంతే, నీకు అర్థం, నువ్వు ఏది ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి. దేవుడు ఏది బలవంతంగా మన మీద రుద్దేయుడు. ప్రార్థన చేసుకున్న దేవుని అడిగా, దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఈ విగ్రహార్పితమైన వాటి గురించి కొరింథీ సంఘం పౌలు గారికి ఉత్తరం రాసింది. అసలు ఏంటండి, తినొచ్చా తినకూడదా? సంఘంలో 2 గుంపులు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యం అర్థం అవ్వాలంటే నా వైపు చూడాలి. మీరు ఎటు చూసిన వాక్యం అర్థం అవ్వదు, నా వైపు చూస్తే వాక్యం అర్థం. సంఘంలో 2 గుంపులు అయిపోయారు. ఏ సంఘంలో? కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘంలో 2 గుంపులు అయ్యారు. ఒకళ్ళు ఏది తినకూడదు, మనం ఏది తినకూడదు, ఏది అన్య విధానాలకు సంబంధించింది ఏది మనం ముట్టుకోకూడదు, అసలు తినకూడదు. ఒక గుంపు ఏమన్నారు? ప్రార్థన చేసుకుని తింటే ఏమీ కాదు. మీరు ఏ గుంపులో ఉంటారు? మీరు ఏ గుంపులో ఉంటారు? చర్చిలో 2 గుంపులైంది అంట. ఒకటి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు. రెండో గుంపు ఏంటి? ప్రార్థన చేసుకుంటే, ప్రభువా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు నాయనా, ఇందులో దోషం అంతా తీసేయ్యా, నీ రక్తం ప్రోక్షించయ్యా, తింటున్న నాకు ఆరోగ్యం ఇవ్వు నాయనా, శక్తి బలం ఇవ్వయ్యా, యేసు నామములో అడుగుచున్నావు తండ్రి అని, ఆమేన్ అని ప్రార్థన చేసుకుని తింటే అందులో ఉన్న దోషం అంతా పోతుంది, తద్వారా మనకి ఇబ్బంది ఏమీ రాదు అని ఒక గుంపు నమ్ముతున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు దేవుని మాటలు? అర్థమవుతుందా? ఏ గుంపులో ఉంటారు మీరు అంటున్నా? కన్ఫ్యూజన్గా ఉందా? ఏదోటి మీ అభిప్రాయం చెప్పండి. ఏ గుంపులో ఉంటారా మీరు? అసలు తినకూడదనే గుంపులో ఉంటారా? ప్రార్థన చేసుకుని తింటే పర్లేదనే గుంపులో ఉంటారా? ప్రార్థన చేసుకుని తింటే పర్లేదనే గుంపులో ఉంటారా? ఏంటి మీరు అట్ట చెబుతున్నారు? ఏంటో ఒకటి చెప్పండి కరెక్ట్గా. చాలా వచనాలు ఉన్నాయి, అన్నీ చదివించాను నేను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి, రాసుకోండి మీరు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అంతా చదవండి. అలాగే రోమా పత్రిక 14వ అధ్యాయం అంతా చదవండి. రాసుకున్నారా? ఇప్పుడు అవన్నీ వివరించిన టైం అయిపోయింది, ముగించేస్తాయని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14 నుండి 31 వరకు చదవండి. రాస్తున్నారా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం నుండి 10వ అధ్యాయంలో 14వ వచనం నుండి 31వ వచనం. ఇప్పుడు 10వ అధ్యాయం తీయండి, అక్కడ కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనం ఏ గుంపులో ఉండొచ్చో అర్థం అవుతుంది మీకు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం.
కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. పక్కనలతో చెప్పండి మాట. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మీరు బుద్ధిమంతులు అని చెప్పండి పక్కనలతో. పౌలు అన్నాడు అక్కడ, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో. ఇంకా వాదం చేసేవాడు బుద్ధిమంతుడు కాదు. విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలంట. అక్కడెక్కడ తిరగకూడదు. కొద్దిమంది అక్కడక్కడ తిరుగుతారు. దేశ రక్తమే. పారిపోమని దేవుడు చెప్తే మేము పారిపోను. నాకు శక్తి ఇచ్చాడు దేవుడు. నేను ప్రార్థనాపరుని 40 రోజులు ఉపవాసం ఉన్నా, పరిశుద్ధాత్మ పొందుకున్న, వాక్యం అంతా తెలుసు నాకు. ఎక్కడున్నా కానీ నాకేమీ అవదని కొద్దిమంది పిచ్చ. దేవుడు పారిపోమంటే పారిపోకుండా నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు ఎందుకు? దేశ రక్తమే. లోతు భార్యకి 2 కూతుళ్ళకి దేవుడు చెప్పాడు ఏమని? వెనకకు తిరిగి చూడొద్దు, పొమ్మన్నాడు. పొమ్మంటే అక్కడ దూరం పోలేములే కానీ ఇక్కడికి వెళ్తాం, ఈ కొండెక్కుతాం, సోయరు కొండెక్కుతాం అన్నాడు. ఎవరు? లోతు. దేవునికి సలహాలు. యేసు రక్తమే. దేవుడు ఏం చెప్పాడు? పారిపోండి, మీరు వెళ్ళిపోండి, అగ్ని గంధకాలు కురిపించబోతున్నాను, సొదొమ గొమొర్రాలు కాల్చివేయబోతున్నా అని దేవుడు లోతు కుటుంబానికి చెప్తే, అక్కడ దాకా వెళ్ళలేం ప్రభువా, ఇక్కడ ఈ కొండ కనబడుతుంది, అక్కడ ఎక్కేస్తామన్నాడు. సరే సావు అన్నాడు. ఏమంటాడు సావనక? మాట అనకపోతే ఇసుకిస్తే పోతా ఉన్నాడు. ఈలోపు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు చేయరాని కార్యాలు చేయడానికి ఆమె అక్కడ ఉప్పు స్తంభం అయిపోవటం కూడా కారణం. లోతు భార్య ఉంటే తర్వాత అంత దుష్కార్యం జరిగేది కాదు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, పారిపోమ్మని దేవుడు చెప్తే అక్కడెక్కడ తిరిగితే అట్లా. యేసు రక్తమే జయం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అర్థమవుతుంది మీకు? లేచి నుంచోవాలి. మరి ఏం చేయాలి? నేను కూడా శుక్లాంబరదం అనాల. లోపల ప్రభువా క్షమించిన ఆయన, ఉద్యోగం కాబట్టి తప్పదు కాబట్టి ఈ తెప్పలు నాకు వచ్చినాయి, నువ్వు తప్ప ఇంకొక దేవుడు, నేను నిన్నే ఆరాధిస్తున్నా అని మన మనసులో నిశ్చయంగా ప్రార్థన చేయాలి. అందుకే ఆ మాట అంటాడు నయమాను. మీరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో, ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని నాకు అర్థమైంది, కానీ నా ఉద్యోగాన్ని బట్టి అప్పుడప్పుడు మా రాజుగారితో కలిసి రిమ్మోను గుడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు నేను కూడా నా ఉద్యోగాన్ని బట్టి దేవత గుడికి వెళ్ళినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని అంటాడు. మీరు చదివితే 5వ అధ్యాయంలో ఆ పసిపిల్ల దేహం అయిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇశ్రాయేలు దేవుడు వంటి దేవుడు ఇంకొకడు లేడు అని చెప్తూ క్రిందకు వచ్చి మళ్ళీ మట్టి తీసుకెళ్తాడు. యేసు రక్తమే. మనకి మా అమరావతికి మట్టి పంపించారు పెద్ద ఆయన, అంతే. ఆ మట్టి అట్టాగి ఉండిపోయింది, ఆ అమరావతి అట్టాగి ఉండిపోయింది. యేసు రక్తమే జయం. మట్టి, నీళ్ళు. నయమాను అట్లా అంటే గ్రహింపది. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి, ఎందుకు చేస్తున్నావు నీకు తెలియాలి అంటున్నాడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై బాప్తిజం పొంది బలలో పాలు పంపులు పొందేవాళ్ళు చేయొద్దండి ఒకసారి. బాప్తిజం పొంది బలలో పాలు పంపులు పొందేవాళ్ళు మనం అందరం ప్రతి నెల ఏం చేస్తున్నాం? ఉంచండి, అట్లా ఎత్తుంచండి. ఏం చేస్తున్నాం? ఒక రొట్టెలో నుండి, అంతేనా, ఒక రొట్టెని కట్ చేసి ముక్కలుగా మీకు ఇస్తున్నాం. ఒక పాత్రలో ఉంది, మనం అందరం త్రాగుతున్నాం. ఇదంతా ఏంటిది? ఇది ఆశీర్వచనపు పాత్ర. చెప్పండి. దేవుని స్తోత్రం. ప్రభు ఈ పాత్రలో మనకు పాలు పంపులు ఇచ్చినందుకే స్తోత్రం. ఆయన శరీర రక్తమాంసముల్లో పాలు పంపులు ఇచ్చినందుకే స్తోత్రం. ఆయన బిడలుగా చేసుకున్నందుకే స్తోత్రం.
హల్లెలూయా. చేతులు దించండి. ఇప్పుడు ఇలాంటి ఆశీర్వచనపు పాత్రలో పాలు పంపులు పొందుతున్న మనం మరి బలి అర్పించిన వాటిని తినొచ్చా? విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా అంటే 18వ వచనంలో అంటాడు, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? ఇక్కడకు ఆగుతారు చాలామంది. లేదు గాని, లేదు అంటే విగ్రహాల్లో ఏమైనా ఉందా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం కూడా రాసుకోండి. ఇందాక మేము చెప్పటం మర్చిపోయాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా విగ్రహాల గురించి ఇర్మియా భక్తుని ద్వారా ఆనాటి ఇశ్రాయేలీయులకు బోధించాడు. విగ్రహాలకు మేలు చేయడం తెలియదు, కీడు చేయడం తెలియదు. వాటికి మేలు చేయటం రాదు, కీడు చేయటము రాదు, అందులో ఏమీ లేదు. కాబట్టి ఏం చేయొచ్చు? తినొచ్చా? లేదు అంటంతో మన వాళ్ళకి ఏమనిపిస్తుందమ్మా? ఏమీ లేదు, దాంట్లో ఏముంది? ఇంకా ఏమీ లేనప్పుడు ఏముంది? మేలు లేదు, కీడు లేదు. అది మనల్ని ఏం చేస్తుంది? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మనమే గెలుస్తాం, అదే ఓడిపోద్ది అనుకుని వెళ్ళిపోతారు కొద్దిమంది గబగబా. అసలు ఈ తినడం గురించి ఏంటి సమస్య చెప్పండి? దేవుడు మనకి మంచి ఆహారాన్ని పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్ల చేష్టలు అంటారు తెలుసా మీకు? కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. పిల్లవాని చేష్టలు అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తా. నేను చిన్నప్పుడు సత్యబాబు గారని చర్చ్ ఆఫ్ గాడ్ పాస్ట్ గారు రాచర్లపాలెంలో రక్షణ పొందాడు ఆయన. ఇప్పుడు బందర్లో మంచి చర్చి, మన రైల్వే స్టేషన్ దగ్గరే చర్చి ఉంటుంది. సత్యబాబు గారు రాచర్లపాలెం ఆయన సొంతూరు. గొప్ప సేవ చేస్తాను చర్చ్ ఆఫ్ గాడ్లో. వాళ్ళ దగ్గరికి సాక్ష్యం చెప్పడానికి అమ్మని నాన్నని పిలిస్తే నన్ను కూడా తీసుకెళ్ళారు. అమ్మ, నాన్న, నేను ముగ్గురు వెళ్ళాం. మరి మేబీ శుక్రవారం ఆదివారం ఆరాధనలో సాక్ష్యం చెప్పారు నాన్న. ఆయన ఎలా రక్షణ పొందారు. వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళంట. ఇక్కడే కాజలో మందిరానికి వచ్చేవాళ్ళండి, శిరోమణి గారి దగ్గరికి. ఆయన సాక్ష్యం అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం పెట్టారు. భోజనం పెడితే కోడిగుడ్డు పొరటేసి భోజనం పెడితే స్టిల్ ఐ రిమెంబర్. ఆ రోజు నాకు ఇంకా గుర్తే. అన్నీ గుర్తుండవు కానీ కొన్ని గుర్తుంటాయి నాకు. ఆ రోజు పెట్టమంటానే ఉన్నా, తింటానే ఉన్నా. మన పవన్తో కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం మేము, బండి మీద వస్తా. అమ్మాలు అంటారు, రే సాలరా నువ్వు ఎంతకంటే ఎక్కువ తినమన్నారు వాళ్ళు. పిల్లవాని చేష్టల గురించి మాట్లాడుతున్నా. పిల్లలు ఏం చేస్తారు? అదే కూర అదే అన్నం ఇంటి దగ్గర ఉండినా అమ్మ మాట్లాడరేంటమ్మా, తినరు. బయటికి వెళ్ళని రాని అంటూ ఉంటారు. రాని యారు ఇది ఎప్పుడు అసలు అన్నం తింటలేదు అనుకుంటా, వాళ్ళ అమ్మ ఎప్పుడు కోడిగుడ్డు పొరుటు వేయలేదు అనుకుంటా. ఇట్ట పెడితే ఇట్ట ఎందుకు తింటాడు పిల్లోడు, పాపం ఆవురమంటున్నాడు ఆకలితో అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఎవరు? పిల్లల చేష్టలయ్యి, పిల్లవాని చేష్టలయ్యి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాం? మాట్లాడండమ్మా. ఆ చేష్టలు ఉంటాయా? ఎంత స్టైల్గా తింటామో. ఈ మధ్య నాకు వీడియో వచ్చింది, జెన్నీకి పెట్టానో లేదో. ఒక ఆమె ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తుంది జాగ్రత్తగా. అట్లా తింటాను. చికెన్ అయినా అది ఏదైనా జాగ్రత్తగా స్టైల్గా. 10 మందిలో కూర్చున్నప్పుడు ఎట్లా తింటాం? పెద్దవాళ్ళం జాగ్రత్తగా పెద్ద రకంగా మూలికి బట్టి కుస్తీ పడతాం, దాన్ని పక్కన పడేస్తాం. చాలా నైస్గా తింటాం జనాల్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు గంట అయినా సుత్తి తీసుకుని దాన్ని కొట్టి దాని పని బట్టి అసలు కొనుక్కున్నదే అందుకోసం అది అనుకుంటాం. ఏంది అది? పెద్దరికం. అది అర్థమవుతుంది మీకు? అది నేనేం చెప్తున్నా అంటే పిల్లవాని చేష్టలు వేరుగా ఉంటాయి, పెద్దవాళ్ళ చేష్టలు వేరు. భోజనం గురించి అసలు ఏంటి సమస్య చెప్పండి? అక్కడ తినటం తినకపోవటం గురించి ఏంటి? అసలు తిండిపోతు తనం. అది దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత తినాలనుకుంటే అంత ఇంట్లో తిను సంతోషంగా. అక్కడ తినొచ్చా? ప్రార్థన చేసుకుని తింటే ఏమవుద్ది చెప్పండి? నీకు ఏట మాంసం అంత ఇష్టమైతే 1 కేజీ కొనుక్కుని తిను. అక్కడ అర్పించిందే తినాలని ఏంటి చెప్పండి?
ప్రార్థన చేసుకుని తింటున్నాగా. అందుకైతే కొబ్బరి నూనె డబ్బా కూడా తీసుకెళ్ళి 2 చుక్కలు పోసుకుంటా కదా దాంట్లో, యేసు రక్తం అయిపోద్ది అనుకున్నా. అంటే నీ బుద్ధి అంతా ఏముందో తెలుసా? ఏముందో? తిండి మీద ఉందా నీకు. అది సమస్య. అది నేను చెప్పేది. అదేంటి తిండి. ఏ సేవ ఎట్టాంటాడో నువ్వు అట్టాంటి వ్యక్తివి అనమాట. తిండి కోసం కక్కుర్తిపడి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన భ్రష్టుడు, వ్యభిచారి అంటాడు పౌలు. ఎంత బాధ కలిగితే ఆ మాటలు అన్నాడు. వ్యభిచారి. తిండి కోసం దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నవాడు ఎవరు? ఏశావు. మనం కూడా చాలాసార్లు అంత. రక్షణ ఎంత విలువైంది? తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎంత అమూల్యమైన రక్షణను, దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, ఆయన మందిరంలో ఆయన బిడ్డలతో కలిసి ఆరాధించే కృప, ఎంత భాగ్యాన్ని దేవుడిస్తే అక్కడ తినొచ్చా? తినకూడదా? పెళ్ళికి వెళ్ళి భోజనం చేయొచ్చా? దినానికి వెళ్ళి భోజనం చేయొచ్చా? సంవత్సరికానికి వెళ్ళి భోజనం చేయొచ్చా? సవత్ బంతికి వెళ్ళి, అసలు సవత్ బంతిలో చేయకూడదంటే నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు అని అడుగుతా సిగ్గుండద్దు. మెచ్యూర్ ఫంక్షన్ అది చేయకూడదు. అది పాపం. అది నీ బిడ్డలకు శాపం. అక్కడికి వెళ్ళి తినకూడదు. అర్థమవుతుందా? బాప్తీసం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఇవి. ఇప్పుడు హడావుడిగా చెప్పట్లే అన్ని విషయాలు. సవత్వ బంతులు చేయకూడదు, సవత్వ బంతికి వెళ్ళి తినకూడదు. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి అయ్యగారు, బంతికి వెళ్తున్నాను. ఏమని చేయాలి ప్రార్థన? బాగా తినాలి ప్రభువా, కృప చూపు నాయన అని చేయాలా? తిండి కక్కుర్తిపడి వెళ్తుందయ్యా, కుక్కలాగా ఆతరపడుతుందయ్యా అని చేయాలా? ఏమని చేయాలి? కోపం వస్తున్నావు మీకు, కానీ వాక్యానుసారంగా చెప్తున్నా. అర్థమవుతుందా? కొద్దిమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం, మెచ్యూర్ ఫంక్షన్, ఓణీల ఫంక్షన్, పంచుల ఫంక్షన్, ఇవన్నీ వాక్యానుసారమైనవి కావు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టా మాట్లాడతారు అనుకుంటే వచ్చేవాడిని కాదే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంటి హల్లెలూయా చెప్పట్లా మీరు సరిగ్గా? లోపల ఉంది కొద్దిమందికి. ఏంటి ఇట్లాంటివన్నీ ఇట్లా చెప్తున్నారు ఏంటని? నిజమే. కొద్దిమంది శ్రీమంతాలు. మీరు చిన్నగా కూటం పెట్టుకుని ప్రార్థన చేయించుకోండి, సంఘం అంతటితో ప్రార్థన చేయించుకోండి, ఫినిష్ అంతే. మళ్ళీ దానికి ఏదేదో చేసి నో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. నా ఉద్దేశం అయితే అసలు ఎంగేజ్మెంట్లు కూడా అవసరంలా, డైరెక్ట్గా పెళ్ళే చేయకూడదా? ఎంగేజ్మెంట్ ఎవరి కోసమో తెలుసా? నమ్మకం లేని వాళ్ళ కోసం. ఈడు ఎగ్గొడతాడు అనుకుంటే అట్లాంటి వాడి కోసం ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. యేసు రక్తమే జయం. నథింగ్ టు వర్రీ. ప్రభు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఊరకే అన్నిటికీ ఖర్చు పెట్టేయడమే. ప్రభు నందు ప్రియులరా, మీటింగ్లు పెడుతున్నాం. అసలు ఏమీ పని లేదమ్మా. మీటింగ్లు అంటాడు, మాట వెళ్తే చంపేస్తున్నాడు డబ్బులు అంట. ఇక్కడికి వచ్చేసరికి అంత లెక్కలు వస్తాయో, అక్కడికి వచ్చేసరికి ప్రతి దానికి ఫంక్షనే. మళ్ళీ అక్కడ తినొచ్చా తినకూడదా డిస్కషను. ఎట్టి పరిస్థితుల్లో వాక్యం మనకు దానికి సెలవివ్వాల. ఎస్ అని దేవుడు వాక్యం మనకి చెప్పట్లా. చదువుతున్నారు చూడండి 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. విగ్రహంలో ఏమీ లేదు, కానీ విగ్రహం వెనకాల అపవాది ఉన్నాడు. చెప్పండి మాట అమ్మా, చెప్పండి అమ్మా. బొమ్మలో కానీ, విగ్రహంలో కానీ, ప్రతిమలో కానీ ఏమీ లేదు, కానీ దాని వెనకాల ఎవరున్నారు తెలుసా? దాన్ని బేస్ చేసుకుని పనిచేసే శక్తి దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయా? నమ్మే వాళ్ళు స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? ఏంటి వాళ్ళు కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? చచ్చిపోయినవాడు దెయ్యాలు ఎవరు? మరి దెయ్యాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? లూసిఫర్ పరలోకంలో నుండి త్రోసివేయబడ్డాడు. లూసిఫర్తో పాటు కొద్దిమంది మేము మీ వెనకాల ఉంటామని వచ్చారు. వాళ్ళను కూడా దేవుడు పరలోకంలో నుండి తోసేశాడు. అవి దెయ్యాలంటే. అంతేగాని చచ్చిపోయినాడు ఇక్కడిక్కడ తిరగడం. ఆడికి ఏం పని ఇంకా తిరగడానికి? ఇక్కడ ఆడి పని అయిపోయింది, వెళ్ళిపోయాడు.
యేసు రక్తమే జయం. ఇంటి చుట్టే తిరుగుతున్నారంట. అమ్మ మీరు తిరగండి ఇక. ఎవరి చుట్టూ? మంత్రగాల చుట్టూ. అయ్యా కూసిన మినువులు అయ్యా, ఆ ఎర్రతాడివి అయ్యా, ఇక యేసు రక్తమే జయం. కాదు కాదు, దెయ్యాలు ఉన్నాయి కానీ అవి మనుషుల ఆత్మలు కాదు కాదు కాదు. మీరు మాట్లాడుతూ ఉంటే అట్లా కొద్దిమంది దెయ్యాలతో మాట్లాడిచ్చే బ్యాచ్ తయారయ్యారు సేవకులు కూడా. చెప్పో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏ ఊరి మీదే, ఎందుకు పట్టావు ఈ అమ్మాయినే? దానికో మైకు. దేనికి? దెయ్యానికో మైకు, ఈయనకో మైకు. దెయ్యాలు ఆడిచ్చే మందేళ్ళు, పాములు ఆడిచ్చే వాళ్ళు తిరుగుతారు చూసారా, అట్టాగే వీళ్ళు దెయ్యాలు ఆడిచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు. యేసు ప్రభు ఎక్కడ దెయ్యాన్ని నోరు తెరవనివ్వలా. హల్లెలూయా చెప్పండి. దెయ్యంతో ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలా. విడిచిపెట్టి పొమ్మన్నాడు, అయిపోయినాయి అంతే. నోరు తెరవలా. కొద్దిమంది దెయ్యాల పబ్లిసిటీ కావాలని సర్వోన్నతుడైన దేవుని దాసులు అని, ఏది పుతోను దెయ్యం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు సెల్ల గురించి చెప్పింది. అబ్బా ఏం చెబుతున్నావే దెయ్యమా అని ఎంజాయ్ చేశారా పౌలు సెల్లో? నోరు మూసుకోమని గద్దించి పొమ్మన్నారు. ఆ సోది చెప్పేది పోయింది, పుతోను దెయ్యం పోయింది. కాబట్టి దెయ్యాలు ఉన్నాయి కానీ చెప్పండి, మనుష్యులు చచ్చిపోయి దెయ్యాలు అవరు. ప్రతి విగ్రహం వెనకాల చెప్పండి దెయ్యాలు ఉన్నాయి. విగ్రహంలో ఏమీ లేదు, అది బొమ్మ మనుషుడు చేశాడు. ఎవరో బాగా నైపుణ్యం కలిగిన శిల్పకారుడు ఆ విగ్రహాలు చెక్కాడు. కానీ ఆ విగ్రహం వెనకాల ఏముంది? చదవండి అన్నమాట. బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు. మీరు పానకం తాగాలనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చా? పప్పు బెల్లం తినాలనుకుంటే బోళ్ళంత పప్పు బోళ్ళంత బెల్లం కొనుక్కుంటే 2 రోజులు తినండి, కడుపు నిండా మురిగిపోయేటట్టు, ఈ విరక్తి పుట్టేటట్టు తినొచ్చు. కానీ అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం ఏమి? అయ్యా యేసు రక్తం అనుకున్నానండి అనమహండి. మీరు ఆశీర్వచనపు పాత్రలో ఉన్నది దెయ్యముల పాత్రలో ఉన్నది ఎట్లా తాగుతారు? నీకు అసలు విలువే తెలియట్లా. నీవు దేవుని బిడ్డవు. ఆమేన్, హల్లెలూయా. అమూల్యమైన రక్తం ద్వారా ప్రభు నిన్ను కొన్నాడు, నిన్ను కడిగాడు. నీవు దేవుని బిడ్డవు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను దేవుని బిడ్డను, నేను దేవునికి చెందిన వాడను, నేను పరలోక రాజ్య వారసుడను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఈ బలలో అయినా పాలు పంపులు పొందాలి, లేకపోతే అక్కడైనా ఉండాలి. 2 చోట్ల కుదరదు. నీకు 2 చోట్ల కుదరదు. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఎక్కడే అంతే, అక్కడికి వెళ్ళటానికి కుదరదని బైబిల్ చాలా ఘంటాపదంగా చెప్తుంది. దేవుని స్తోత్రం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఇంకేం చెప్పాలి చెప్పండి? మనం ఆయన కంటే బలవంతులమా? ఆయనే వద్దని చెప్పినప్పుడు ఇంకెందుకు చేయటం చెప్పండి? నిశ్చయంగా మనం వాటిని విడిచిపెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచారు, మీకేం చెప్పలా, తినొచ్చు. ఆ విషయాలు కింద ఉన్నాయి. ఒకవేళ తింటా ఉండగా చెప్పారు, ఇదిగో ఇది పలానా చోటకి వెళ్ళి అక్కడ బలర్పించి తెచ్చారు, ఈ కూర అది అన్నాను అనుకోండి, ఏం చేయాలి? మొహమాటం లేకుండా అక్కడతో లేచి రావాలి. నీకు ఎరగనప్పుడు, నీకు తెలియనప్పుడు అందులో పాపమేమీ నీకు లేదు. యేసు రక్తమే జయం. ఉదాహరణకి మనకు హోటల్లో చట్నీలు ఉంటాయి. సహజంగా బయట ఎక్కువ శాతం కొన్ని ముఖ్య పట్టణాల్లో గుళ్ళల్లో వచ్చే కొబ్బరి చెప్పులే హోటల్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. చాలా చౌకగా వస్తాయి. అర్థమవుతుందా?
అవి అక్కడ తినచ్చా తినకూడదా అంటే ఇక్కడ అంగట్లో అమ్మేదాని విషయంలో విచారించకుండా తినమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఆయన అడిగి ఈ కొబ్బరి చెప్పులు ఎక్కడ తెచ్చావు, ఈ కొబ్బరి చట్నీ ఎక్కడదే, ఈ పప్పులు ఎక్కడే, ఈ ఇడ్లీ పిండి ఎక్కడదే, అంత లోతుకి వెళ్ళి అడిగావు అనుకో, నువ్వు బయటికి వెళ్ళి అంటాడు నీ ఇడ్లీ సంగతి తర్వాత. కానీ అంగట్లో అన్ని దొరికేదాని విషయంలో మనం విచారించకుండా తినొచ్చు. అక్కడ ప్రార్థన పనిచేస్తుంది, అందులో నీ దోషమేమి ఉండదు. వాక్యం ఏమన్నా అర్థమవుతుందేమన్నా? అంగట్లో దొరికేవాని విషయంలో అట్లాంటి విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? సహజంగా ఉదాహరణకి మీల్స్ హోటల్ ఉందనుకోండి, అక్కడ వాడు కొబ్బరి చట్నీ చేశాడు, లేకపోతే బెండకాయ కొబ్బరి వేసాడు. ఆ కొబ్బరి ఎక్కడదే అని ఇప్పుడు ఆరాధి అసలు ఆ బెండకాయలు ఎక్కడ ఈ బెండకాయలు అవసరంలా. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇట్టండి తిండనా అసలు అడుగుతారుగా, మన నువ్వేంటి భోజనానికి వచ్చా రావనుకున్నాగా అంటారు కొద్దిమంది. అయినా సిగ్గుండదు వాళ్ళకి. నువ్వేంటి ఆదివారం మందిరంలో ఉంటావు అనుకున్నా, ఏంటి కోతకు వచ్చావేంటి? అప్పుడన్నా సిగ్గు వేసి కత్తి అక్కడ పడేసి పరిగెత్తుకు మందిరానికి వస్తే ధన్యుడు నువ్వు. కొన్నిసార్లు గాడితో బుద్ధి చెప్పించినట్టు బిలాంకి అన్ని జనులు చెప్తారు మనకి, ఏంటి నువ్వు తినవుగా, ఎవరు తింటారు, నువ్వు తిన్నావేంటి? యేసు రక్తమే. మీరు ఉదాహరణకి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళారు, వారితో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి, వారి మీద ఉన్న ప్రేమను బట్టి, ముందే చెప్పాను, మనం ఏ మనిషిని ద్వేషించకూడదు, మనం ఏ మతాన్ని ద్వేషించకూడదు. మనది ద్వేషించే పని కాదు, ద్వేషించే పని మనది కాదు, మనంతా ప్రేమించే పనే. మరి ఇదంతా ఎందుకంటే ప్రత్యేకించబడిన జీవితం మనం చేయాలి. అది మనము దేవుని వారమని మనకు తెలియాలి, లోకానికి తెలియాలి. అందుకొరకు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, దగ్గర బంధువులు కార్యక్రమానికి వెళ్ళారు, మీరు అక్కడ తినకుండా రావచ్చు, తప్పేం లేదు. నాకు వేరేగా వండితే తింటా, అర్థమవుతుంది? ఆ డిమాండ్లు ఎందుకు చెప్పండి? అసలు వాళ్ళని ప్రేమించి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చొని వాళ్ళ దుఃఖంలో పాలు పంపులు పొంది వాళ్ళని ఆదరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి 4 మాటలు దేవుని మాటలు చెప్పి సంతోషంగా వచ్చాయి. ఇంటికి వచ్చి పచ్చడేసి తిను, ఆశీర్వాదం. ఇదిగో సపరేట్గా 2 కేజీలు వండించు, మటన్ అంట చచ్చిపోతారు కొద్దిమందికి అసలు కూరకే. 2 కేజీలు వండించు, ఈ 2 కేజీలు తిని ఈ రాత్రి వెళ్ళిపోద్ది దగ్గర. యేసు రక్తమే జయం. ఎందుకు చెప్పండి? చాలాసార్లు మనం అట్లా చేసి వాళ్ళ హృదయాలు గాయపరుస్తున్నాం. అంటే మేమంతా పాపులం, మీరేదో పరిశుద్ధులు అని వాళ్ళు ఏదేదో ఊహించుకోవటం, నేను తిన్నాం అంతే, ఒకటే మాట. మీరు ఎప్పుడైనా పిలవండి, మీరు బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, మీ రిలేటివ్స్ అందరితో మంచిగా ఉండండి, కానీ మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ ప్రతిష్టతను మీరు కాపాడుకోండి. దేవుని స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములని బిలిగ్రహంగా రాశారు. అందులో ఒక ప్రాముఖ్యమైన పాపం తిండిబోతుతనం. తిండిబోతుతనం కూడా పాపమా అంటే నిశ్చయంగా పాపం. దాని ద్వారా పరలోకాన్ని పోగొట్టుకుంటాం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ రోమా 14:17లో నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే భోజనాలు ఉండవు అక్కడ, అర్థమవుతుంది? మరి 7 ఏండ్లు విందన్నారు కదండి, బిర్యానీ పెడతారా రోజు అనుకున్నారు కొద్దిమంది. ఇక ఎప్పుడు గొడవే, బిర్యానీ గొడవే, లెగ్ పీసులు గొడవే. అక్కడికి వెళ్ళాక కూడా వదిలిపెట్టమన్నమాట. ఎక్కడికి వెళ్ళాక కూడా 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది. 7 ఏండ్లు అంటే విందంట్రా, 7 సంవత్సరాలు తింటమే పని అనుకున్నారు కొద్దిమంది. అమ్మ తిండిపోతే మంది అక్కడికి వెళ్ళరమ్మా. యేసు రక్తమే జయం. అది పరిశుద్ధుల విందు. హల్లెలూయా. ఏం పెడతాడో మనకు తెలియదు, అక్కడ ఏం ఉంటుందో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ ఊహించుకోవద్దు ఏదేదో అని. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, తిండి లేకపోతే ఈ ద్రవ పదార్థాలు ఇవన్నీ మనల్ని బ్రతికించవు. అందుకనే చాలా స్పష్టంగా రాయబడింది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ముగించేస్తున్న ఈ మాటతో,
చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. అదిగో ఆ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాటనే యేసు ప్రభువు అపవాదితో చెప్పాడు. ఈ రాళ్ళన్నీ రొట్టెలగినట్టుగా చేసుకోమన్నాడు. ఆకలితో ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అందరి మాట చెప్పండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దేని ద్వారా బ్రతుకుతారు చెప్పండి? దేవుని మాట వలన. ఆహారం మాత్రమే మనల్ని బ్రతికించదు. ఆహారం అవసరమే, కానీ అందుకొరకు మాత్రమే మనం భూమి మీద లేము. దేవుని స్తోత్రం. అందుకని అప్పుడప్పుడు దీనికి మనం ఉపవాసం పెట్టాలి. అప్పుడు ఇది మన మాట ఏంటంటే, కొద్దిమంది అసలు అమ్మో అరగంట కూడా ఆగలేదమ్మా, అందుకే వచ్చేటప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ మధ్య బ్యాగ్లో పెట్టుకోవచ్చా, లేట్ అయిపోతే తాగేసేద్దామని, ఉపవాసం అవ్వగానే తినేద్దామని బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నానమ్మా, ఉండలేదమ్మా అసలు, అమ్మ తపతపలాడిపోతున్నా ప్రాణం. దేనికి తపతప? అట్ట అయిపోయావు నువ్వు, శరీరాన్ని అట్ట చేసుకున్నావు నువ్వు. యేసు రక్తమే జయం. దీన్ని మనం జయించాలి. దేన్ని? శరీరాన్ని, పొట్టని మనం జయించాలి. అర్థమవుతున్న? రోమపత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, వారి కడుపే వారి దేవుడు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, వారు సిగ్గుపడాల్సిన వాటిలో అతిశయపడుతున్నారు అన్నాడు. వారి నోరు తెరచిన సమాధి అన్నాడు. వారి కడుపే వారి దేవుడు. కడుపు దేవుడు కాకూడదా? మనకు ప్రభువే దేవుడు, యేసయ్యే దేవుడు. మన కడుపు మనకు దేవుడు కాదు. మీరు అన్ని జనుల ఇంటికి వెళ్ళారా? అర్థమవుతుందా? ఏ కార్యక్రమం కాదా, మామూలుగా వెళ్ళి భోంచేసిరండి. లేదా కార్యక్రమమా? అర్థమవుతుందా? పెళ్ళి అయితే తినొచ్చా అండి, దినం అయితే తినొచ్చా అండి, సంవత్సరికం అయితే తినొచ్చా అండి, ఇవన్నీ ఏంటంటే నీకు తిండి మీద ఆశపోవాలి. అందుకని ఈ డౌట్లు. యేసు రక్తమే. తిండి మీద ఆశపోతే ఏం చేస్తావు తెలుసా? ఒక అడగవు, నువ్వే చెప్తావు 10 మందికి, తినకూడదమ్మా, ఏంటది తప్పది అని చెప్తావు. యేసు రక్తమే జయం. ప్రేమించు. స్తోత్రం. అర్థమవుతుందా? వాళ్ళు చెప్పండి, 100 కేజీలు మటన్ తెచ్చుకుంటే నాకు 1 కేజీ పక్కన పెట్టమని చెప్పమాక, తినమాక, ఎందుకు నీకు అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. బ్రాహ్మణులు తింటారా చెప్పండి? కార్యక్రమం అంతా చేస్తారు, వెళ్ళిపోతారు, కానీ తింటారా అక్కడ? తింటారా? తినరు. మీరు ఆలోచన, కొద్దిమంది అసలు తినరు. నేను చెప్పిన ఓపెన్గా, మనకంటే అన్ని జనులు చాలా నీట్గా ఉంటారు. కొద్దిమంది బంతులకు వెళ్ళరు, తెలుసా మీకు? వాళ్ళలో ఉన్నారు సమర్పించుకున్న వాళ్ళు. కొద్దిమంది దినం దగ్గర భోజనం చేయరు, బంతి భోజనాలు తినరు. నాకు తెలుసు, పేర్లు చెప్తా మీకు. అర్థమవుతుంది మీకు? తినరు. వాళ్ళకి సపరేట్గా వండి పెట్టించుకు తింటారు, లేకపోతే అక్కడికి అసలు వెళ్ళరు. వెళ్ళినా కొంచెంసేపు కూర్చుని వచ్చేస్తారు. అరే, బ్రాహ్మణులకు ఉన్న గొప్పతనం మన దగ్గర లేదా? మనం 2వసారి జన్మించబడ్డ వాళ్ళం. వాళ్ళకి జన్యం ఉందే, మనకు లేదు. మనం వాళ్ళకంటే నిష్ట కలిగిన బ్రాహ్మణులం. స్తోత్రం. హల్లెలూయా. మనం తినటం ద్వారా మనం నిష్టపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. తిండి ద్వారా నీవు దేవునిలో నుండి దూరం అయిపోతావు. నీ తిండి ద్వారా నీవు లోకంలో కలిసిపోతావు. నీ తిండి ద్వారా నీలోనికి పాపం వస్తుంది. నీ తిండి ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి తినకుండుట మేలు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యో, మరి ఇప్పుడు దాకా తినేసేదండి చాలాసార్లు అంటే బుర్ర గొక్క అవసరంలా. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను క్షమించు, తెలియక పొరపాటు చేశా, గత కాలపు పాపమంతా క్షమించి నన్ను నీ బిడ్డగా మరొకసారి శుద్ధీకరించి వాడుకో. ఇక ముందు కాలంలో ఈ విషయంలో నేను సమర్పణ కలిగి, స్థిర హృదయం కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని దేవుని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తా. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి అన్నాడు. మనం బలహీనులమని మనకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. ప్రభు నీకు సహాయం చేయడానికి నీకు దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చెప్పండి ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి? విగ్రహార్పితమైన వాటిని తినొచ్చా, తినకూడదా?
ఆ? తినకూడదా తినచ్చా? ప్రార్థన చేసుకుని తినొచ్చా అనొచ్చా? బైబిల్లో రాయబడింది ఒక చోట, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. మంచిదేనా? చదవండి. తిమోతి పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏదియు నిషేధింపతగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ వాక్యం చూపిస్తారు కొద్దిమంది తినడానికి ఇష్టపడే మంద. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. మంచిదేనా? గంజాయి మొక్క మంచిదేనా? పొగాకు మొక్క మంచిదేనా? మాట్లాడట్లే మీరు. పొగాకు మొక్క మంచిదే, కానీ దాన్ని దేనికి ఒక వాడుతున్నాం మనం? పొగాకు మొక్క ఉందనుకోండి, సెగ్గడ్డ మీద వేసుకుంటాం, ఏమవుద్ది? కోసేసి కరిగిపోయి మొత్తం ఆ సెగ్గడ్డలో ఉన్న సీమంతా బయటకు వచ్చేస్తుంది, వైద్యానికి ఉపయోగపడుతుంది, మంచిదే. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. అదే పొగాకుని సుట్టగా సుట్టి నోట్లో పెట్టి పొల్ల అంటించి ఎలిగించి గప్పు గప్పుమని వదిలితే మంచిదేనా? మంచిది కాదు. ప్రార్థన చేసుకుని చుట్ట తాగుతుందండి, మంచిదేనా అంటే? అసలు ప్రార్థన చేసి చుట్ట తాగటం, నీకేమొచ్చింది రోగం? నీకు అట్ట అర్థమైంది వాక్యం? యేసు రక్తమే జయం. దేవుడు అన్నిటినీ మంచిదిగా చేశాడు. అదే సమయంలో వివేచన కలిగిన హృదయాన్ని దేవుడు మన మనసులో పెట్టాడు. వివేచన, విచ్ ఈజ్ గుడ్ అండ్ విచ్ ఈజ్ బ్యాడ్, ఏది మంచో ఏది చెడో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మనకు అర్థమయ్యేట్లుగా దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఆమేన్. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే చెప్పండి, మనం పాపం చేయకుండా జీవిస్తాం. దేవునికి అసహ్యమైన కార్యాలలో పాలు పంపులు పొందకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మనము అలాగూ జీవించుదుముగాక. ప్రతిష్ఠత కలిగి దేవునికి బిడ్డలకు తగినట్లుగా జీవించుదుముగాక. లేచి నిలబడదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.